ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. అయితే దానికన్నా ముందుగా ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. యోబు ఒక మాట అంటారు కదా, నా విమోచకుడు సజీవుడు. అవును ప్రియులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ఆయన మృతుల లోకంలో లేడు. ఆ శుభ శుక్రవారపు దినాన ఆయన సిలువ వేయబడ్డాడు గాని ఆదివారపు దినాన ఆయన మరణమును జయించి, మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ యొక్క విజయం ఎక్కడ అని మరణపు ముళ్ళును విరిచి ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. నువ్వు కూడా నమ్మాలి, నీ దేవుడు సజీవుడు. సజీవుడే కాదు, విమోచకుడంట. ఈరోజు నువ్వే ఆర్థిక పరమైన బంధకాల్లో పట్టబడి ఉన్నావు, నేను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సజీవుడు, విమోచకుడై ఉన్నాడు. ఏ రోగముతో బాధపడుతూ ఉన్నావు, బంధింపబడి ఉన్నావు, ఈరోజు నేను స్వస్థపరచడానికి నీ దేవుడు సజీవుడు, విమోచకుడై ఉన్నాడు. ఏ కన్నీళ్లలో ఉన్నావు, ఏ కృంగుబాటులో ఉన్నావు, నిన్ను విడిపించడానికి నా దేవుడు సమర్థుడై ఉన్నాడు, విమోచకుడై ఉన్నాడు, సజీవుడై ఉన్నాడు. ఈ సమయంలో ప్రభుని ఆశ్రయించు. దేవా, నువ్వు సజీవుడవయ్యా, నేటికి నా జీవితంలో నువ్వు అద్భుతాలు చేయడానికి సమర్థుడు అని నువ్వు నమ్మగలిగితే ఇప్పుడే గొప్ప అద్భుతాన్ని నువ్వు చూస్తావు. యోబు జీవితంలో ఆయన అంటున్నాడు కదా, నా దేవుడు విమోచకుడు సజీవుడని. అందుకనే యోబు జీవితము అతలాకుతలం అయిపోయినా యోబును మరలా దేవుడు రెండంతలుగా దీవించి ఆశీర్వదించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు నీవు కూడా యేసయ్యను సజీవుడని నమ్మగలిగితే నీ జీవితంలో తప్పకుండా అద్భుతాన్ని నీవు చూస్తావు బిడ్డ. ఒక చిన్న ప్రార్థన చేస్తాను, ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గనుడా, నీకు స్తోత్రాలు. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేయు దైవమా, నీకు స్తోత్రాలయ్యా. అవునయ్యా, మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన మా దైవమా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఎందరైతే ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, వారు ఏ బంధకాల్లో అయితే పట్టబడి ఉన్నారో ప్రతి బంధకము నుంచి వారిని విడిపించమని వేడుకొని వచ్చినాను. అవునయ్యా, నీవు మా విమోచకుడవు, నీవు సజీవుడవునైనా ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరే ఘనమైన కార్యాలు, నీ యొక్క పునరుద్ధానపు శక్తితో ప్రతి ఒక్కరిని నింపి అయ్యా వారి జీవితాల్లో బలమైన నీ కార్యాలు జరిగించమని వేడుకొని వచ్చినాను. అనారోగ్యముతో ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి. ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఉన్నవారిని లేవనెత్తండి. ఇరుకులు సమస్యల్లో అయ్యా కృంగిపోయి బాధల్లో ఎవరైతే ఉన్నారో అయ్యా వారికి నెమ్మది దయచండి, సంతోషము దయచేయమని వేడుకొని వచ్చినాను. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మాకైతే తెలియదయ్యా. సమస్తము ఎరిగిన దేవుడవు, ప్రతి బంధకం నుంచి వారికి విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ, దేవా ఇంతకాలము మమ్మను కాచి కాపాడి ప్రతి ప్రమాదాల నుంచి, ప్రతి ఇబ్బందుల నుంచి కునుకక నిద్రించక మమ్మను కాపాడినందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.